హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అఫిషియల్ బ్లాగ్స్. నేను మీ సురేష్. నాకు ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను, ఎవరైనా సరే డ్యూటీ వేస్తే సాయంత్రం వరకు వస్తారు, నైట్ డ్యూటీ ఉంటే పొద్దున వరకు వస్తారని. కానీ వాస్తవం, నైట్ వేటోళ్ళు పొద్దున వరకు ఇంటికి వస్తారు డ్యూటీ అయిపోగానే. పొద్దున డ్యూటీ వేస్తే సాయంత్రం వరకు ఇంటికి వస్తూ ఉంటారు. కానీ ఏ పగలు ఏ రాత్రి లేని వాడే డ్రైవరు. ఎందుకంటే తన ఫ్యామిలీని వదిలేసి కాని రాజ్యం పోయి వచ్చేవాడు డ్రైవరు. ఆ కాని రాజ్యం పోయడం తక్కువ అనకండి. ఎందుకంటే ఆ కాని రాజ్యం అంటే ఏ 100, 200, 300 కిలోమీటర్లు కాదు, 1000 కిలోమీటర్లు, 2000 కిలోమీటర్లు కూడా ఉన్నారు డ్రైవర్లు. అయితే చాలా మంది మీరు చూస్తూనే ఉంటారు ఈ రోజుల్లో. పాపం నిద్ర పోయి నిద్ర ఒక్క కంటి చూపుతో ఖాళీ కన్ను రెప్ప మూసే లోపల అయిపోతుందండి. మనం ఎన్నో చూస్తుంటాం, మనం డ్రైవర్లు చూస్తుంటాం. కాకపోతే ఏంటంటే ఏ డ్రైవర్ కానీ నేను సూచన ఇచ్చేది ఒకటే, నిద్ర వస్తే మాత్రం 100% ఆపుకోండి ప్లీజ్. డ్రైవర్ అన్నాలు కానీ ఎవరైనా సరే అన్నా, నిద్ర వస్తే మాత్రం ఒక 10 నిమిషాలు ఆపి మొహం కడుక్కొని ఛాయ్ తాగి, డ్రైవర్ ఖచ్చితంగా చేసే ఫస్ట్ పని ఇది. అట్నే నిద్ర వచ్చి అట్నే పోకండి. అది పచ్చిలోడా టైం కొట్టిలోడా ఏదైనా సరే, పచ్చిలో ఉంటే మాత్రం ఇద్దరు డ్రైవర్లు వెళ్ళాలి. ఓ డ్రైవర్ అనుకుని ఓ డ్రైవర్ వదులుతాడు. ఎందుకంటే నిద్ర పోయి ప్రాణాన్ని తెచ్చుకోవద్దు ఏ డ్రైవర్ అని నేను చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది మనం చూస్తూనే ఉంటాం యాక్సిడెంట్లు అయ్యి. అది యాక్సిడెంట్ కేవలం నిద్ర వల్లనే అవుతుంది యాక్సిడెంట్. అది చాలా వరకు ఏదో డ్రైవింగ్ రాలేదని చాలా మంది అంటుంటారు. డ్రైవింగ్ రాలేదని కాదండి, అది కేవలం నిద్ర వల్లనే యాక్సిడెంట్స్ అవుతుంటాయి. ఆ నిద్ర కూడా టైమింగ్ కొట్టాలి అనే ఆలోచనతోటి కన్ను తెరిచినట్టే ఉంటుంది. లోపల మాత్రం కన్ను రెప్ప అనేది అది మూసుకపోతుంటది. ఎందుకంటే నేను కూడా 3 సార్లు నాకు అట్ట అనిపించిన సైడ్ కాపుకున్నా. ఎందుకంటే నేను కూడా పోతా 500, 800, 1000 కిలోమీటర్ కూడా స్పీడ్ ఇచ్చిండే. కాకపోతే ఎన్ని కిలోమీటర్లు పోయినా నిద్ర వచ్చినట్టే 100% పక్క కాపాల్సిందే. పక్క కాపుకొని మోహం కడుక్కోవాలి, ఛాయ్ తాగాలి మంచిగా. ఒక 50-100 కిలోమీటర్ దాకా నాన్ స్టాప్. మళ్ళీ నిద్ర వస్తే మళ్ళీ ఆపాలి మళ్ళీ. కానీ లాస్ట్కి ఒక టైం అంటూ ఉంటుంది. అది నిద్ర వచ్చిందంటే మాత్రం ప్లీజ్ 1 గంట సేపు పక్క కాపుకొని 1 గంట సేపు నిద్ర వండి. అన్న డ్రైవర్ అన్నలు కానీ ఎవరైనా సరే, తమ్ముళ్ళు కానీ ఎవరైనా సరే, నిద్ర అతిగా ఎక్కువ వచ్చిందనుకో ఖచ్చితంగా 1-2 గంటలు బండి ఆపండి. ఆపి 1-2 గంటలు మంచిగా అనుకున్నాం అనుకో, కొంచెం ఫ్రీ అవుతుంది.